హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ దోసకాయ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. అందుకోసం అయితే నేను ముందుగా పోపు వేసుకుంటున్నాను. పోపులో నేను కొంచెం బిర్యానీ ఆకు, సాజీరా యూస్ చేశాను. సాజీరా వేస్తే మటన్ బాగుంటుంది, జీలకర్ర వేయకూడదు మటన్లో. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ అయితే వేసి నేను పోపు వేసుకుంటున్నాను. పోపులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. ఇలా ముందుగానే వేస్తే బాగుంటుంది. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా దంచి అప్పటికప్పుడు వేశాను. నాన్ వెజ్లో ఇలా ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత నేను సరిపడా అంత పసుపు వేశాను. తర్వాత పసుపు వేసి కలిపాక ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఈ మటన్ని మాత్రం మనం ముందుగానే కొంచెం ఆనియన్స్ వేసి వాష్ చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్ టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను మటన్ వేసి బాగా మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే మనము మటన్ కొంచెం వాటర్ కంటెంట్ పోయేంత వరకు ఉడికిన తర్వాత అందులో దోసకాయ ఇంకా టమాటా ముక్కలు వేయాలి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ మనమైతే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనము అందులోనే ఉప్పు, సరిపడే అంత కారం అయితే వేసుకోవాలి. ఇలా నాన్ వెజ్లో మనం కొంచెం ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. సరిపడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత అయితే నేను బాగా మిక్స్ చేసి మూత పెట్టి నేనైతే మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాను. ఇలా అన్నీ వేసి ఉడికించిన తర్వాత అయితే నేను గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత నేనైతే మటన్ మసాలా రెడీ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక మిరియాలు, సాజీరా, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని మనము ఉడికిన వాటర్ పోసి ఉడికిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మనము కొంచెం ధనియాల పొడి, మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ మసాలా అయితే వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసి ఉడికించాను. ఫైనల్లీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. తోక మిరియాలతో మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. వేరే మిరియాలు కాకుండా ఇవి సపరేట్ దొరుకుతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.